హలో యు ఆర్ వాచింగ్ కీటాక్స్. మనము అనే ఫీలింగ్ ఉన్న జన సమూహం ఎలా ఉంటుంది? మనమంతా ఒకటే జాతి, మనం కులాలకి ప్రాంతాలకి అతీతం అని ప్రజలు అనుకుంటే గనక ఆ ఇంపాక్ట్ పాజిటివ్ మూడ్ ఎలా ఉంటుంది? మనకి ఒక సినిమా ఇప్పుడు మరోసారి కళ్ళ ముందు చూపిస్తోంది. టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ సినిమా చూస్తే దక్షిణాదిలో తమిళనాడు అనే రాష్ట్రం ఎందుకు మిగతా అందరికంటే మోస్ట్ డిఫరెంట్ అనేది తెలియటమే కాదు, వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్ళు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, మన మైండ్ సెట్ ఎలా ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. చాలా ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా ఉన్న ఈ టూరిస్ట్ ఫ్యామిలీ అనేది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లోనే మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ హిట్ అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 6-7 కోట్లతో తీసిన ఈ సినిమా ఇప్పుడు దాదాపు 100 కోట్లు వసూలు చేసింది. ఎంత భారీ హిట్ అయిన ఈ సినిమా మనకేం చెప్తోందో ఒకసారి చూస్తే గనక మన ముఖం ఒకసారి అద్దంలో చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం కదా. కొన్నిసార్లు మన గురించి, మన మైండ్ సెట్ గురించి, మన బతుకుల గురించి కూడా ఆలోచించుకుంటే మనల్ని మనం ఒక్కసారి పరిశీలనగా చూసుకున్నట్టు అనిపిస్తుంది. టూరిస్ట్ ఫ్యామిలీ అని ఓటీటీలో కొత్తగా ఒక సినిమా వచ్చింది. ఇందులో శశికుమార్ అప్పట్లో అనంతపురం లాంటి సినిమాల్లో కనిపించిన హీరో మిడిల్ ఏజ్డ్ ఫాదర్గా ఉంటాడు. సిమ్రాన్ యోగిబాబు తప్ప మిగతా వాళ్ళెవ్వరిని మనం పెద్దగా గుర్తుపట్టలేం. కానీ ఒక్కసారి ఈ సినిమా చూడడం మొదలు పెడితే గనక 10 నిమిషాలు చూస్తే గనక చివరి వరకు చూడకుండా ఆపలేం. శ్రీలంక నుంచి తమిళనాడుకి బతుకు తెరువు కోసం అక్రమంగా వలసొచ్చిన ఒక కుటుంబానికి సంబంధించిన స్టోరీ. ఈ మధ్యకాలంలో అక్కడ ఆర్థికంగా అతలాకుతలం అయిపోయిన తర్వాత జనం బతుకులు ఎలా ఉన్నాయి, ఎలా మారిపోయాయి, ఎలా తిరగబడ్డాయి అనే విషయాన్ని కాస్త రేఖామాత్రంగా ప్రస్తావిస్తూ ఆ తర్వాత స్టోరీ అంతా తమిళనాడులోనే జరుగుతూ ఉంటుంది. శ్రీలంక నుంచి ఇలా అక్రమంగా బోట్లో వచ్చారు అని తెలిసి ఒక కానిస్టేబుల్ వీళ్ళ మీద జాలిపడి రామేశ్వరం ప్రాంతంలో వదిలేస్తాడు. ఆ తర్వాత అదే రామేశ్వరం ప్రాంతంలో ఒక బాంబు పేలుడు జరిగేసరికి అటు తిరిగి అనుమానం ఆ కుటుంబం మీదకి వెళ్తుంది. ఈలోగా ఆ కుటుంబం పొట్టబోసుకునేందుకు అదే ప్రాంతంలో ఒక రిచ్ కాలనీలోకి ఎంటర్ అవ్వడము, వాళ్ళందరికీ సహాయపడుతూ ఒక పాజిటివ్ థింకింగ్తో వాళ్ళల్లో ఒకరుగా సెటిల్ అయిపోవడం అనేది జరుగుతుంది. శ్రీలంక నుంచి అక్రమంగా చొరబడిన ఈ కుటుంబమే ఆ బాంబు పేలుడు చేసింది అంటూ ఉత్తరాది నుంచి వచ్చిన ఒక పోలీస్ అధికారి వీళ్ళని వెంటాడుతూ వస్తాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి వీళ్ళున్న కాలనీని పట్టుకుని ఆ కాలనీలో ప్రతి ఇల్లు జల్లెడి పడతారు. శ్రీలంక నుంచి వలసొచ్చిన ఆ తమిళ ఫ్యామిలీ ఎవరు మాకు చెప్పండి అంటే ఎవ్వరూ ఆ విషయాన్ని బయట పెట్టకపోగా అందరూ పెక్యులర్గా ఉండే ఆ శ్రీలంకన్ తమిళే ఆ కాలనీలో మొత్తం మాట్లాడుతూ ఉంటారు. అది చూసేసరికి ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళతో పాటు ఈ గాలింపు బృందంలో ఉన్న ఆ హెడ్ కానిస్టేబుల్ కూడా వీళ్ళ మంచితనం చూసి ఆశ్చర్యపోయి, అచ్చా నేను సరైన డెసిషనే తీసుకున్నా, వాళ్ళని వదిలేయడం మంచిదయింది అని అనుకుంటాడు. ఇదంతా మనకి పైకి హ్యూమన్ యాంగిల్లా కనిపిస్తుంది. కానీ క్లైమాక్స్లో ఆ కానిస్టేబుల్కి ఈ హీరో శశికుమార్ థ్యాంక్స్ చెప్పే సన్నివేశం ఒకటి ఉంటుంది. మేము శ్రీలంక నుంచి వచ్చాము, మేము జాఫ్నా వాళ్ళం అని తెలిసినా కానీ మీరు మమ్మల్ని వదిలేసినందుకు ధన్యవాదాలు, ఈ శరణార్థి కుటుంబం మీద మీరు చాలా దయ చూపించారు అని చెప్పేసరికి ఆ కానిస్టేబుల్ వెనక్కి తిరిగి ఒక అణుబాంబు లాంటి మాట పేలుస్తాడు. ఎవరయ్యా చెప్పింది నువ్వు శరణార్థుడు అని? ఆ మాట చూసేసరికి అసలు తమిళ్ వాడికి నా జాతి అనే ఫీలింగ్ ఎంత బలంగా ఉంటుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు మనం చూసిన సినిమా ఒక అండర్ కరెంట్గా ఉన్న మెసేజ్ని చూపించింది. తమిళ్ వాడు శ్రీలంకలో ఉన్న జాఫ్నా ద్వీపకల్పంలో ఉన్న, రామేశ్వరంలో ఉన్న, చెన్నైలో ఉన్న వాడు తమిళోడే, వాడు మావాడే అని తమిళియన్స్ గుండెల్లో పెట్టుకుంటారు అనే విషయాన్ని యమా హార్ట్ టచింగ్గా సింపుల్గా చెప్పాడా ఈ సినిమాలో అని మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత మీదబడి ఇళ్లలో వెతుకుతూ ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్ హిందీ మాట్లాడడాన్ని బట్టి చూస్తే వీళ్ళు అండర్ కరెంట్గా ఒక పొలిటికల్ మెసేజ్ కూడా ఇందులో ఇచ్చారా అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆఖరికి ఆ పోలీస్ అధికారి అంతకు ముందు చేసిన అక్రమ కేసులో అరెస్ట్ అవడాన్ని బట్టి చూస్తే తమిళ్ ఇంటెగ్రిటీతో ఎవరైనా పెట్టుకుంటే, తమిళ్ ఆత్మగౌరవంతో పెట్టుకుంటే కనుక ఇలాంటి పరిణామాలే వస్తాయి అనే సందేశాన్ని పరోక్షంగా చెప్పినట్టు అనిపిస్తుంది. ఇది చూసినప్పుడు అబ్బా తమిళ్ వాళ్ళు మేమంతా ఒకటి,
కులాలు మతాలు పార్టీలు రాజకీయం అన్ని తర్వాతే అనే మెసేజ్ని ఎంత ఇంటిగ్రేటెడ్గా బ్యూటిఫుల్గా కనెక్టింగ్గా ఇచ్చాడా అని నాకైతే అనిపించింది. ఒకవేళ అక్రమంగా ప్రవేశించిన ఒక కుటుంబాన్ని ఇండియాలో కలిపేసుకోవడాన్ని తప్పుపడుతూ సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టయితే కనుక తమిళ వాళ్ళకి ఇంకా కోపం వచ్చి ఉండేది. ఆ విషయం మరింత ఫ్లేరప్ అయ్యి ఉండేది కాబట్టే బహుశా సెన్సార్ క్లియరెన్స్ కూడా ఈ సినిమాకి వచ్చేసినట్టుంది. ఇవన్నీ చూస్తే ఒక్కటే అనిపించింది, తమిళ వాడికి తమిళ్ ప్రైడ్ అనేది ఒక్కటే ప్రయారిటీ, సింగిల్ మైండెడ్ ఎజెండా. మరి మనకి పక్క రాష్ట్రంగా ఉన్నాం కదా, మనం కూడా భాషా ప్రయుక్త రాష్ట్రం అని చెప్తాం కదా, మనకేం ప్రయారిటీ? మనకు ఒక రాజకీయ జెండా ఉంటుంది, దానికి ఒక ఎజెండా ఉంటుంది, అన్నిటికీ మించి ఒక బలమైన సామాజిక నేపథ్యం కులం అనేది ఉంటుంది. మన కులం వాడు ఏం చేసినా బ్రహ్మాండం భజగోవిందం అనే భజన బృందాలు ఉంటాయి మనకి, ఇవన్నీ ఉంటాయి. ఏపీ అనే ఫీలింగ్ ఎక్కడైనా ఉంటుందా? మనమంతా ఒక్క జాతి అని కలిసి ముందుకు నడిచే స్పిరిట్ మనలో ఎప్పుడైనా కనపడుతుందా? మనలో కనపడదు కాబట్టి మన సినిమాలు కూడా అట్లా ఉంటాయి. అది చూసిన తర్వాత ఆ కానిస్టేబుల్ ఎవరయ్యా నువ్వు శరణార్థి అన్నది అనే మాట విన్న తర్వాత నాకైతే ఈ తమిళ నేపథ్యము, ఒకప్పటి తమిళీలం ఫైటు, జాఫ్నాలో చెలరేగిన అల్లర్లు, అక్కడ ఉన్న తమిళుల కోసం ఈ తమిళనాడు అల్లాడిపోవడము, ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. టూరిస్ట్ ఫ్యామిలీ అనేది ఎమోషనల్గా సింపుల్గా అనిపిస్తూనే ఇంత పవర్ఫుల్ మెసేజ్ని మనకి కన్వే చేసింది. మనకు కూడా ఏదో మూల అంతరాత్మ అనేది ఉంటే గనక ఒక్కసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం అనే ఫీలింగ్లో మనం ఎక్కడుంటామో మనకు తెలుస్తుంది. దిస్ ఈజ్ కీ టాక్స్.